ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన కార్యాలు, దేవుని మాట విన్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఒక ఆయన అంటే చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఆయన అబ్రహాం గారు. ఆయన దేవుని ఆలోచన ప్రకారముగా, దేవుని మాట ప్రకారముగా ఆయన ఎక్కడికి వెళ్ళమంటే ఆయన అక్కడికి వెళ్ళాడు. ఎవరు? అబ్రహాం గారు. దేవుడు ఏ పని చేయమంటే అదే పని చేశాడు కదా. ఆగు, నేను గర్భఫలాన్ని ఇస్తానన్నాడు, అప్పటి వరకు ఆగాడు. దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు తప్ప వేరే ఆలోచన చేయలేదు. ఇప్పుడున్న ప్రతి పరిస్థితిలోనూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దేవుని కోసం కనిపెట్టేవారుగా లేరు. దేవుని మాట తీసుకుని నిర్ణయాలు తీసుకునేటట్లుగా లేరు. సొంత నిర్ణయాలే అయిపోయినాయి, సొంత ఆలోచనలు అయిపోయినాయి, సొంత ఉద్దేశాలు అయిపోయినాయి. దేవునికి కొంత సమయం ఇచ్చి ఆ సమయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు, అడుగుదాం, కనిపెడదాం, దేవుని మాట కోసం ఎదురు చూద్దాం అన్న ఆలోచన లేకోకుండా పోయింది చాలామందికి. ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాం గారు అలా చేయలేదు. దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. స్తోత్ర, హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. అలాంటి అబ్రహాము, నా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడడం మొదలుపెట్టాడు. అందుకనే గొప్పవాడిగా తయారయ్యాడు. నీవైనా ఎవరివైనా దేవుని మాట యందు లక్ష్యముంచి ఆయన మాట తీసుకుని మనం ఎవరివైతే కనిపెడుతూ ఉంటామో, ఎదురు చూస్తూ ఉంటామో, ఖచ్చితంగా ఆయన సమర్థుడు. ప్రెగ్నెన్సీ అయ్యింది. ప్రెగ్నెన్సీ అయ్యి నీళ్ళు పోసుకున్న తర్వాత ఎన్ని నెలలు కనిపెడతాం? 9 మాసములు కనిపెడతాం. ఏ టెస్టులు చేయకోకుండా, మగపిల్లోడా ఆడపిల్ల అని తెలియనికోకుండా, ప్రభువా మంచి బిడ్డన నాకు మగపిల్ల కావాలంటే మగపిల్లోడు, ఆడపిల్ల కావాలంటే ఆడపిల్లని నాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తాం, కనిపెడుతూ ఉంటాం. అలాగే రాత్రి జామైపోయేటప్పుడు ఉదయం కోసం కనిపెడతాం. దేవుని రాకడ కొరకు కూడా మనం కనిపెట్టేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఏ క్షణంలో ఎవరు ఏ పరిస్థితుల్లో ఉంటారో తెలియలేని ప్రదేశాల్లో ఉన్నాం మనం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి కూడా ఊహించలేని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, దేవుని దగ్గర ఎంత నిక్కర్చిగా ఉండాలి, దేవుని దగ్గర ఎంత ఆత్మీయంగా ఉండాలి. దేవుని కోసం ఎదురు చూస్తూ కనిపెట్టేవారుగా ఉండాలి. నూతన బలం పొందుకుంటారు వాళ్ళు. కనిపెట్టేవారి కంటే ఎలాగుంటుందో తెలుసా? బలము వస్తుంది, ధైర్యం వస్తుంది, ఆరోగ్యం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, కాపుదలం ఉంటుంది. దేవుని రెక్కల నీడలో ఉన్నావు కాబట్టి, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క రెక్కల నీడలో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఎలా ఉంటుందో తెలుసండి? ఒక ధైర్యం కలిగిన వారుగా ఉంటాం. ఆయన సన్నిధిలో మేము ఉన్నాం కదా, ఆయన రెక్కల చోటని మనం ఉన్నాం కదా, దేవుడే నా పక్షాన ఉన్నాడు కదా. దేవునికి స్తోత్రం. అబ్రహామా, నేను చూపించి దేశానికి వెళ్ళమంటే నాయన అక్కడ వాటర్ ఉంటుందా, లేకపోతే అక్కడ మేత ఉంటుందా, లేకపోతే అక్కడ ఏమన్నా ఉంటుందా నాయన అనేమి వ్యతిరేకమైన ప్రశ్నలు. దేవుడు చెప్పిన పని
అబ్రహాము గారు దైవ సేవకుడు చేశాడు కాబట్టి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము యొక్క పని తండ్రి యొక్క పని చెప్పాడు కాబట్టి ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని మాట మనం వింటే మన మాట మన పిల్లలు వింటారు. దేవుని మాట మనం వినకపోతే మన పిల్లలు మన మాట వినరు. ఇప్పుడున్న జనరేషన్ అలాంటిది. ఇప్పుడున్న పరిస్థితులు అలాంటివి. నిత్యము ప్రార్థించాలి. రాత్రి 2-3 గృహాలు దర్శించారు. కనుకలో గృహాలు దర్శించేసరికి వెళ్ళాను. అన్నయ్య వచ్చావా, తమ్ముడో వచ్చావా, పొద్దుటే అనుకున్నాను నీ మాట, సాయంత్రానికల్లా ఇంట్లోకి వచ్చావు, దేవునికి స్తోత్రం. అన్నయ్య వచ్చావా, నాకు ఎప్పుడైనా సమస్యలుగా ఉన్నదప్పుడే మరి ఎందుకో ఏంటో దేవుడు నీకు పంపిస్తాడు. ప్రార్థన చేస్తే అవన్నీ కూడా సమస్యలన్నీ కూడా వెల్లడబడుతున్నాయి. అంత గొప్ప దేవుడు, అనుకోని రీతిలో నువ్వు వచ్చేస్తావన్నయ్య, చాలా వందనాలని అని చెప్పడం జరిగింది. దేవుని ఆత్మ, దేవుని నడిపింపు ఎవరైతే బంధకాలు ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో వారి దగ్గరికి నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు, మహిమ కలిగిన దేవుడు ఆయన, సర్వంత్రియామి ఆయన, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన మాట విన్నాడు కాబట్టి అబ్రహాము గారు ఆశీర్వదించబడ్డారు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళ అన్నయ్య గారు కొడుకు లోతు ఆయన మాట వినలేదు. ఆయన మాట వినకోకుండా ఏం చేశాడో తెలుసా? సొంత ఇష్టానికి వెళ్ళిపోయాడు. సొంత ఇష్టానికి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే సొదొమ గొమొర్రా పట్టణానికి. ఆ పట్టణాలు బాగున్నాయి కదా అనుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ సేవ చేయొచ్చు కదా అనుకుని అక్కడికి వెళ్ళిపోతే అక్కడ భయంకరమైన వ్యభిచారం, భయంకరమైన పాపముతో కూడిన పట్టణాలు ఆ పట్టణాలు. దేవుడు చెప్పాడు, అయ్యా ఆ పట్టణాల గుండా నువ్వు వెళుతూ ఉన్నావు, ఒక్కసారి వారి మీదకి నా ఉగ్రత రప్పించబోతూ ఉన్నాను, నీ భార్యతో పాటు నీ పిల్లలతో పాటు నువ్వు వచ్చేసేయి, వెనక్కి తిరిగి చూడకోకుండా అని చెప్పాడు. సరే అనుకుని ఆయన తన అల్లులకి కూడా సువార్త చేస్తే వాళ్ళ అల్లుళ్ళంట ఏం చేశారో తెలుసా? ఎగతాళి చేశారంట. పాస్టర్ గారు ఎగతాళి అయిపోయాడు, లోతు గారు ఎగతాళి అయిపోయాడు, దైవజనుడు ఎగతాళి అయిపోయి ఆయన మాట మీరు చూసుకోండి అని అల్లుళ్ళు చెప్పి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. సొదొమ గొమొర్రా పట్టణాలు. భార్య 2 పిల్లలు తీసుకుని 4 తీసుకుని ఆ పట్టణం గుండా వెళ్ళిపోయే ఊరు అవతలకు వెళ్ళేసరికి దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదకి వచ్చిందండి? సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి వచ్చింది. భయంకరంగా వాళ్ళు ఏమయ్యారో తెలుసా? అతలాకుతలు, మాడి మసైపోయారు. అగ్నిగుండం రగిలించబడి ఆ పట్టణాల మీద తగలవేయబడడం జరిగింది. కుటుంబాలు సైతం కూడా నాశనం అయిపోయారు. ఆయన మాట విన్న కుటుంబము, అబ్రహాము కుటుంబం ఆశీర్వదించబడ్డారు. ఆయన మాట వినలేని కుటుంబాలు నాశనం అయిపోతాయి. దేవుని మాట వింటే మనం దీవించబడతాం. దేవుని మాట వింటే మనం ఆశీర్వదించబడతాం. దేవుని మాట వింటే ఆయుష్కాలము, ఆరోగ్యము, ఆత్మీయతలో ఇంకా అభివృద్ధిలోనికి నడిపించబడడానికి ఆయన కుడిపరుసన కూర్చునే అవకాశం కూడా దేవుడు మనకి అనుగ్రహించునుగాక. అందుకని నీ సొంత నిర్ణయాలు తీసుకున్నామా కష్టాలకి లోనవుతాం, నష్టాలకి లోనవుతాం. ఏమండి, దైవజనుడు ఎప్పుడు కూడా మంచి చెబుతాడు, చెడు చెప్పడు. ఎవరి కోసమో నాకు తెలియదు. ఏ సేవకుడు కూడా చెడు చెప్పడు, మంచి చెబుతాడు. తండ్రి ఎప్పుడు కూడా మంచి చెప్తాడు తప్ప చెడు మాత్రం చెప్పడు. సో అలాగే ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆత్మీయతని తీసుకోవాలి తప్ప మమ్మల్ని చూడకూడదు, మాలో ఉన్న మా దేవుని చూడాలి. హల్లెలూయా. వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, వీళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, ఎవరి ఫ్యామిలీ నీకు ఎలాగున్నా పక్కన పెట్టే నీ ఫ్యామిలీని దేవుడు చూసేటట్లుగా చూడాలి. హల్లెలూయా. నీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఆయన. సమస్తం ఆయన చేతిలో ఉన్నది, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అన్నీ కూడా
సాధ్యమే. అందుకనే దేవుడు ప్రతి కుటుంబాన్ని చూడాలి అని అనుకుంటే ప్రతి కుటుంబము కూడా ఆయన మాట వినాలి. ఆమె ప్రతి కుటుంబము కూడా ఆయన మాట వినాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక ఆయన ఏం చేస్తాడో తెలుసా? హోటల్ ఎదురుగుండా, షాప్ ఎదురుగుండా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఉండేసరికి భోజనం పట్టలేదు. మధ్యాహ్నం 11:30 కానించి 2 గంటల వరకు కూడా జనాలు కిక్కిరిసిపోతూ ఉన్నారు. జనాలు తింటానే ఉంటున్నారు, వెళ్తానే ఉంటున్నారు, వస్తానే ఉంటున్నారు. ఈ బిల్లు కౌంటర్ దగ్గర యజమానుడు, ఆ షాప్ యజమానుడు తీసుకుంటానే ఉన్నాడు. చాలా అడవిడిగా ఉంటుంది. మంచి చక్కగా మంచి హోటల్ అనమాట. ఆ హోటల్ అందరూ వస్తున్నారు, ఆ పట్టణస్తులు అందరూ కూడా వచ్చేసరికి తింటున్నారు. ఈ భిక్షగాడు, ప్రార్థన చేసుకున్న ఈ భిక్షగాడు ప్రతిరోజు కూడా ఆ అడవిల్లో భోజనం పెట్టించుకొని మనసు పూర్తిగా కడుపు నిండా తిని భోజనం చేసి వెళ్ళిపోతా ఉన్నాడు. బిల్లు కట్టట్లా, వెళ్ళిపోతా ఉన్నాడు. ఒక ఆయన చూసి, అతను ఎదురుగుండా కూర్చొని అతను చూసి, మంచిగా భోజనం చేశాడు ఈ భిక్షగాడు, తిన్నహేడు, అతనితో పాటు వచ్చాడు. ఇతనేమో బిల్లు కట్టాడు, కానీ అతను మాత్రం భిక్షగాడు బిల్లు కట్టలేదు. కట్టకపోయేసరికి ఆ యజమానిని పిలిచి అంటాడు, ఏమంటాడో తెలుసా? అయ్యా, బిల్లు కట్టకుండా వెళ్ళిపోతున్నాడు ఇతను, బిల్లు కట్టుకోకుండా వెళ్ళిపోతున్నాడు అంటే ఆ యజమానుడు అవును తెలుసు నాకు అన్నాడు నవ్వుతూ. మరి తెలుసుండి కూడా ఎందుకు ఆపట్లేదు అంటే, అయ్యా, ఎంత రద్దీగా ఉండడానికి కారణం ఆడొక్కడే, ఎంతమంది రావడానికి కారణం ఆడొక్కడే. స్వెటర్ వేసేసినా, స్వెటర్ తీసినా, నా భోజనపు హోటలు ఇంత డెవలప్మెంట్ అవ్వడానికి కారణం ఆడు ఒక్కడ చేసిన ప్రార్థన. ఆమె ఆడు ఒక్కడ చేసిన ప్రార్థన ద్వారానే ఎంతమంది తింటున్నారు కదా. ఒకటి తినడానికి ఏముంది? ప్రార్థన చేసేవాడు ఒకటి తినడానికి ఏముంది? నాకు ఈ హోటల్ని కాపలా కాసేవాడు ఒక సేవకుడిగా రాత్రింపగళ్ళు అంత అన్నం తినడానికి ఏమైపోయింది? పర్లేదయ్యా, నేను తెలుసు, నాకు రోజుని కనిపెడతానే ఉంటున్నాను, తృప్తిగా భోంచేసి వెళ్ళిపోతున్నాడు. అతను ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఆ హోటల్ యజమానుడు చల్లగా ఉండాలి ప్రభువా, ఆ హోటల్ యజమానుడు బాగుండాలి ప్రభువా, వాళ్ళ కుటుంబం బాగుండాలి తండ్రి, వాళ్ళ పనివారు బాగుండాలి ప్రభువా. అయ్యా, వచ్చిన ప్రతి కస్టమర్ కూడా చక్కగా తృప్తిగా భోంచేసి వెళ్ళాలి ప్రభువా. ఈ వ్యాపారం 30 60 100 నిండగా ఉండాలి ప్రభువా. ఆమేన్. అలాంటి ప్రార్థన చేస్తున్న వాడికి కొంచెం అన్నం పెట్టడానికి ఏముందయ్యా? ప్రతిరోజు అన్నం పెట్టవచ్చు, పర్వాలేదు. దేవునికి స్తోత్రం. అటువంటి ధన్యత కొంతమందికి ఇస్తాడండి. భిక్షగాడిలాగానే ఎదటివారు చూశారే తప్ప, లేనివాడులాగా ఎదటివారు చూశారు తప్ప. నా ప్రియా దేవుని బిడ్డలారా, అతని ప్రార్థన ఎవరు ఆలకించలేకపోయాడు. దేవుడు ఆలకించే దేవుడు. ఆ హోటల్ యజమానుడు ఆలకించాడు, పట్టెడు అన్నం పెడుతూ ఉంటున్నాడు, చాలు. ఆ ప్రార్థన ఉన్నంత వరకు ఆ హోటల్ వ్యాపారస్తుడు అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ప్రతి విషయంలోనూ కూడా ప్రార్థనా విజ్ఞాపనల చేత మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడుగుతూ ఉండాలి, దేవునికి మొరపెడుతూ ఉండాలి. ఆయన సన్నిధి ఎంతో కాపుదలనిచ్చేది, ఆయన సన్నిధి చాలా విలువైనది.
ఆ ప్రార్థనా శక్తి చాలా చక్కట, బంగారం కంటే డబ్బుల కంటే మేలుకరమైనది. అలాంటి విలువైన ప్రార్థనను ఎవ్వరూ కూడా వదిలిపెట్టుకోకూడదు. అందుకని నా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ప్రతి విషయములలోనూ కూడా మనం ఏం చేయాలంట? ప్రార్థన విజ్ఞాపనల చేత ఆయన్ని మనం అడుగుతూ ఉండాలట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, లోతు యొక్క భార్య, పిల్లలు, పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయి, ఆ యజమానుడు దేవుని మాట వింటే తన భార్య, పిల్లలు కూడా చక్కగా సంతోషముగా వర్ధిల్లేవారే. సొంత ఆలోచనల ప్రకారంగా, సొంత నిర్ణయాల ప్రకారంగా వెళ్ళిపోతే కుటుంబ వ్యవస్థ పాడైపోతూ ఉంటారు. కుటుంబ వ్యవస్థను కాపాడడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు, దేవుడు సహాయం చేశాడు. దేవుడు ఆ కుటుంబాలని కట్టుకునేవారుగా ఉండాలి తప్ప పాడు చేసుకునేవారిగా మనము ఉండకూడదు. నీకొక భార్య, నీకొక భర్త, నీకొక పిల్లని, ఒక వ్యవస్థను, ఒక సేవకుణ్ణి, ఒక సంఘాన్ని ఒక దేవుడు నీకు ఇచ్చాడు అంటే అవి ఎంతో రుణపడితేనే కానీ ఆ వ్యవస్థను మనం కాపాడుకోలేము. దేవుడు కృప కలిగిన దేవుడు. ఆమేన్. అందుకని ఇచ్చిన ఆ సంఘాన్ని, ఇచ్చిన ఆ సేవకుడిని, ఇచ్చిన ఆ కుటుంబాన్ని మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోకూడదు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మన ప్రార్థనలకి ప్రతిఫలము దేవుడు కలుగు చేయను గాక. మహాగణుడైన మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ అపారమైన ప్రేమకు వందనాలు. ఒక్కొక్క బిడ్డని దీవించండి, ఒక్కొక్క బిడ్డని ఆశీర్వదించండి. దేవానికి వందనాలు. నీ కృప, నీ వాత్సల్యత బిడ్డల మీద కుమ్మరింపచేయండి. నీ పరిచర్యలో వాడుకోమని ప్రార్థిస్తూ వారి అవసరతలు తీర్చండి, అక్కర్లు తీర్చండి, కార్యాలు జరిగించి మేలుతో నింపమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తూ వినముతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము మా గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.